వేలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఆసుపత్రి అది. రిటైర్డ్ ఉద్యోగులు కార్మికుల ఆరోగ్యానికి దశాబ్దాలుగా అదొక భరోసా. ఇక ముందు ఆసుపత్రి సేవలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన మొదలైంది. దీనంతటికి కారణం కేంద్ర మంత్రి పార్లమెంట్లో చేసిన ఒక ప్రకటన. అభివృద్ధి మాటన కేంద్రం కుట్రకు తెరలేపిందని ఆరోపిస్తున్నాయి కార్మిక సంఘాలు. కేంద్ర మంత్రి ఏం ప్రకటించారు? కార్మిక సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇది విశాఖ పోర్టులోని గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి. పోర్టులో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసే 18,000 మంది ఉద్యోగ కార్మికులకు కొన్ని దశాబ్దాలుగా వైద్య సేవలందిస్తోంది. రిటైర్ అయిన ఉద్యోగులు కార్మికులకు కూడా ఈ ఆసుపత్రే పెద్ద దిక్కు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ఆసుపత్రిని ఇప్పుడు ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. విశాఖ పోర్టు ట్రస్ట్ పరిధిలో ఈ ఆసుపత్రి ఉండటంతో ఇటు పోర్టు సిబ్బంది, అటు కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. విశాఖ పోర్టులోని ఈ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జూలై 26న సంబంధిత శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ లోక్సభలో మాట్లాడుతూ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని 222.43 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం 80 పడకల ఆసుపత్రిగా ఉన్న దీన్ని పీపీపీ ద్వారా 300 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మారుస్తామని వివరించారు. కేంద్ర మంత్రి ప్రకటనతో అలర్ట్ అయిన కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. విశాఖ పోర్ట్ 2022-23లో 380 కోట్లు, 2021-22లో 276 కోట్లు లాభాలార్జించింది. ఉద్యోగులకు మంచి ఆరోగ్య రక్షణ కల్పించడానికి పోర్టు యాజమాన్యం తన సొంత నిధులతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయాల్సింది పోయి ప్రైవేటు పరం చేస్తామంటే ఎలా అని కార్మిక నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర బీజేపీ సర్కారు ఇటీవల ఈ 80 పడకల ప్రభుత్వ పోర్టు హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి ఇస్తూ ప్రకటన చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. విశాఖపట్నం పోర్టు దగ్గర ఉండేటటువంటి ఈ పోర్టు హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్గా మార్చేసి ప్రజల మీద డబ్బులు దండుకోవటం కోసం తప్ప ఇంకోటేం కాదు. ఇప్పుడు 4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 17,000 మంది పెన్షనర్స్ ఉన్నారు, పోర్టులో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. విశాఖపట్నం పోర్టు 380 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించింది. ఆ సంవత్సరం విశాఖపట్నం ఈ హాస్పిటల్ నిర్వహణకి, పోర్టు హాస్పిటల్ నిర్వహణకి కేవలం 24 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. 380 కోట్ల రూపాయల లాభం వస్తే కేవలం 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏం భారం అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. విశాఖపట్నం రైల్వే జోన్కి ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఇప్పుడు పోర్టుని అమ్మకానికి పెట్టడం చాలా దుర్మార్గం. స్టీల్ ప్లాంట్ని ఇప్పటికీ అమ్మకారం పెట్టారు. ఈ విధంగా విశాఖపట్నంలో అన్నిటిని అమ్మకం పెడితే ఈరోజు విశాఖపట్నం ఏం మిగులుతుందని. ఆసుపత్రిని ప్రైవేటీకరించినట్లయితే ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు నష్టపోతాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోర్టులో బెర్తులను ఇప్పటికే ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని ఆందోళన చెందిన కార్మిక సంఘాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పోర్టు ఆసుపత్రిని ప్రైవేటీకరించడాన్ని అంగీకరించబోమన్నారు. పోర్టు ఆసుపత్రిని కాపాడుకునేందుకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. పోర్టు హాస్పిటల్ని పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. పోర్టులు, షిప్పింగ్ మంత్రి ప్రకటించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ చర్య అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దాదాపు 17,000-18,000 మంది సర్వింగ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ పర్సన్స్, ఫ్యామిలీ పెన్షన్లకి అధికారులకి వైద్యం అందజేస్తూ ఉంది, పూల్ కళాశాలకి వైద్యం అందజేస్తూ ఉంది. అట్లాంటి హాస్పిటల్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయటం అంటే చాలా అత్యంత గర్హనీయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం దిగొచ్చి పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అట్లు కాని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. మొత్తం కార్మికుల్ని, పెన్షనర్లని అందరినీ ఇంటింటి తిరిగి అందరినీ కదిలించి చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం ముందుకు తీసుకెళ్తాం. అలాగే ప్రజానీకానికి కూడా వాళ్ళ మద్దతు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోర్టుకు చెందిన ప్రైమ్ ఏరియాలో సాలిగ్రామపురంలో 17 ఎకరాల భూమిని 30 ఏళ్ల పాటు రహేజా గ్రూప్ కు 125 కోట్లకు లీజ్ ఒప్పందం జరిగింది. అక్కడ రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్ ని నిర్మిస్తోంది. ప్రస్తుతం గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి 1.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆసుపత్రి పక్కన మరో 4 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. దాన్ని కూడా కలిపి పీపీపీ కింద ఇచ్చేస్తారు. అలా 5 ఎకరాల స్థలంలో 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే పని మొదలవనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.